హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామాక్ టెస్ట్ 38 పార్ట్ 2 సొల్యూషన్ చూద్దామండి. మీకు పార్ట్ 1 సొల్యూషన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. రైట్, బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ సెషన్, మీరు కనుక ఈ టెస్ట్ ఆన్లైన్లో రాయాలనుకుంటే మీకు 999 రూపీస్కే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చండి. మీరు 40 మాక్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి మీకు విత్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే 2999కి మీకు అన్లిమిటెడ్ టెస్ట్ ఉంటాయండి ప్రిలిమ్స్ వరకు. మీకు ఎనీ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న కింది 2 నెంబర్లకి ఇలా కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు. సో క్వశ్చన్ నెంబర్ 21, డయామీటర్ ఆఫ్ ద 2 కోన్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దేర్ స్లాంట్ హైట్ బి ఇన్ ద రేషియో 5:7, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. 2 శంకువుల వ్యాసాలు సమానం, వాటి వాలు ఎత్తులు 5:7 నిష్పత్తిలో ఉంటే వాటి ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి ఎంత? మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి? పై ఆర్ఎల్ కదా. సో మీకు 2 కోన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని R1 L1 అనుకుంటున్నాను, ఇంకో దాన్ని పై R2 L2 అనుకుంటున్నాను. ఇప్పుడు రేషియో అడిగింది, పై క్యాన్సిల్ అవుతుందా? మీకు డయామీటర్స్ సేమ్ అన్నారంటే రేడియస్ కూడా సేమ్ అవ్వాలి. డయామీటర్లో హాఫ్ కదా రేడియస్, సేమ్. L1కి L2కి ఏ రేషియో ఉందో మీకు అదే రేషియో మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి కావాలి కదా. 5:7 ఉంటే 5:7 అవ్వాలి మీకు. ఇప్పుడు దీనికి మీరు అంతా చేస్తారా? ఎగ్జామ్లో చూసి పెట్టేయచ్చు కదా 5:7 అని. క్వశ్చన్ నెంబర్ 22, G and H start a business with ₹2,000 and 48,000 respectively. After every month, G invests ₹1,000 more and H withdraws ₹2,000. What will be the share of G out of a total annual profit of ₹26,700? G మరియు Hలో ఒక వ్యాపారాన్ని 2,000 మరియు 48,000తో ప్రారంభించారు. ప్రతి నెల చివరన G 1,000 అధికంగా పెట్టుబడి పెడుతున్న హెచ్ మాత్రం 2,000 పెట్టుబడిని విరమించుకుంటున్నాడు. మొత్తం సంవత్సర లాభం 26,700 అయినా జీ యొక్క వాటా ఎంత? రైట్, మీకు ఏమున్నారండి? జీ అనే ఒక పర్సన్ ఉన్నాడు, హెచ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇనీషియల్గా జీ అనే పర్సన్ 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడంటండి. హెచ్ అనే పర్సన్ 48,000 ఇన్వెస్ట్ చేసినాడు. ప్రతి నెల తర్వాత జీ ఏం చేస్తున్నాడండి? 1,000 అధికంగా పెట్టుబడి పెడుతున్నాడు. అంటే నెక్స్ట్ మంత్, ఫస్ట్ మంత్ 2,000 అయితే నెక్స్ట్ మంత్ 3,000, తర్వాత మంత్ 4,000, ఇలా పెడుతూనే ఉన్నాడు లాస్ట్ వరకు. హెచ్ మాత్రం 2,000 తగ్గిస్తున్నాడు, అంటే 46,000 అయింది. తర్వాత మంత్లో 44,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, తర్వాత మంత్ 42,000 ఉంది. ప్రతి మంత్ 2,000 తీసేసుకుంటున్నాడు. ఇలా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి ఎంత లాభం వచ్చిందంట అండి? 26,700 లాభం వస్తే జీకి ఎంత రావాలి ఆ లాభంలో? మీకు లాభాన్ని ఏ రకంగా పంచుకుంటారండి మనం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో కదా. సో ఇలా మీకు తగ్గుతూ వస్తుంది కదండి. 2,000 ఉన్నది 3,000, 3,000 ఉన్నది 4,000, ఇక్కడేమో తగ్గుతుంది, ఇక్కడేమో పెరుగుతుంది. మీరు ప్రాఫిట్ ఎలా డివైడ్ చేసుకుంటారు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో, అంతే కదా. సో ఇది ఒక మంత్కి ఇలా ఉంది, నెక్స్ట్ మంత్కి ఇంత ఉంది, నెక్స్ట్ మంత్కి ఇంత ఉంది. సో మొత్తం ఇది యాడ్ చేయాలి కదా. మీకు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 12 మంత్స్కి అవుతుంది. ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయా మీకు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏం కావాలి? Sn = n/2 2a + n-1 × d, అంతేనా? చెప్పండి, దీనికి ఏమవుతుంది? n/2 అంటే మొత్తం 12 టర్మ్స్ వస్తాయి మీకు, 12 మంత్స్ కాబట్టి 12/2 2a 2 × 2,000 అంటే 4,000 ప్లస్ n-1. n అంటే మొత్తం 12 టర్మ్స్ కదా, n-1 అంటే 11. d అంటే ఎంత అండి? 3,000 - 2,000 అంటే 1,000. ఇది మీకు టోటల్ వచ్చింది. దీనికి చెప్పండి నాకు ఏమవుతుంది? దీనికి n/2 అంటే 12/2. నెక్స్ట్ 2a కదా, 96,000 ప్లస్ n-1 అంటే 11 ఇంటూ d అంటే ఎంత చెప్పండి? ఇంటూ d అంటే -2,000. చూడండి, దీని మైనస్ ఇది చేస్తాం మనం, అంతే కదా. a2 - a1 కామన్ డిఫరెన్స్ అంటే 46 - 48 అంటే -2,000. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కదా మీకు. ఈ పార్ట్ క్యాన్సల్. 4,000కి మీరు 11,000 యాడ్ చేయండి, అంతేనైతే 11,000 అంటే ఇక్కడ మీకు 15,000 అవుతుంది. ఇస్టు 96,000 నుండి మీరు 22,000 తీసేసేయండి. 96 నుండి 20 తీసేస్తే ఎంత అండి? 76 నుండి మళ్ళీ 2 తీసేస్తే 74,000. 3 zeros క్యాన్సల్ అయితే మీకు మిగిలేదు ఎంత అండి? 15:74 మీకు రైట్ ఆన్సర్ అండి. అంటే 15:74 రేషియోలో మీరు డివైడ్ చేయాలి. అంటే జీకి కనుక 15 ఇస్తే హెచ్కి మీరు 74 ఇవ్వాలి కదా. టోటల్ ఎంత? 74, 79, 89. టోటల్ ప్రాఫిట్ 89 అయితే 15 మీరు జీకి ఇవ్వాలి. టోటల్ ప్రాఫిట్ మీ క్వశ్చన్లో ఎంత అన్నారు? మీకు
26,700. అయితే ఇది చూడండి ఎన్ని టైమ్స్ అంటే ఇది 3 టైమ్స్ అర్థమవుతుందా మీకు? ఇంటూ 3 టైమ్స్ అంటే 45,000. 45,000 అండి. ఇక్కడ మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి 45,000. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. Question number 23. In 2 types of brass, the ratio of copper, zinc and tin are 3:2:5 and 3:4:1 respectively. If the 2 types of brass be melted and mixed in the ratio 2:3, new type of brass is obtained. The ratio of copper, zinc and tin in this new type of brass is. రెండు వేరు మిశ్రమాలలో కాపర్, జింక్ మరియు టిన్ల నిష్పత్తి వరుసగా 3:2:5, 3:4:1. ఈ రెండు మిశ్రమాలను 2:3 నిష్పత్తిలో కలపగా ఏర్పడు ఫలిత మిశ్రమంలో కాపర్, జింక్ మరియు టిన్ల నిష్పత్తి ఎంత? మీ దగ్గర 2 ఉన్నాయండి, కాపర్ ఒకటి, జింక్ ఒకటి, టిన్ ఒకటి. 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ దాంట్లో మీకు నిష్పత్తి ఎలా ఉందండి? కాపర్, జింక్, టిన్కి 3:2:5 ఉంది. సెకండ్ దాంట్లో మీకు ఎలా ఉంది? 3:4:1 ఉంది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలండి? 2:3 నిష్పత్తిలో కలపాలి. అంటే ఇది 2 పార్ట్స్ తీసుకుంటే ఇది 3 పార్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు టోటల్ ఎంత ఉంది చెప్పండి? ఇది 5 2 7 3 10 ఉంది. ఇది ఎంత ఉంది చెప్పండి? 4 1 5 3 8 ఉంది. ఇప్పుడు ఇది 2:3 నిష్పత్తిలో ఉందా అండి? లేదు కదా. లేదు కాబట్టి మీరు చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వల్ చేసుకుందాం. చూడండి, 10కి 8కి ఎల్సిఎం ఎంత అండి? 10కి 8కి ఎల్సిఎం ఎంత? 40. అంటే ఇది 10 4 టైమ్స్ 8 5 7 చేసుకుంటే ఈ రెండు ఈక్వల్ అయినాయా? ఇక్కడ ఇంటూ 4 చేసినది కాబట్టి అన్ని దగ్గర ఇంటూ 4 చేయాలి మీరు. ఇంటూ 4. ఇక్కడ ఇంటూ 5 చేస్తే అన్ని దగ్గర ఇంటూ 5 చేయాలి. ఇవి మీకు ఫండమెంటల్స్ తెలుసు కదా. ఈ రెండు ఈక్వల్ అయినాయి ఇప్పుడు. కానీ ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉండాలి. అంటే ఇది 2 ఉంటే ఇది ఇంటూ 3 ఉండాలి. ఇంటూ 2 ఇంటూ 3 చేయండి. ఇక్కడ ఇంటూ 2 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ ఇంటూ 3 చేసినారు కాబట్టి ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 4 12, 12 2 24, 24 ప్లస్ 3 5 15 ప్లస్ 5 45, 24 ప్లస్ 45 వచ్చింది ఇటు. అంటే స్టార్టింగ్ మీకు ఎంత రావాలి? 5 4 9 69 రావాలి. 69 ఎక్కడుంది? ఇక్కడ 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 ఉందా? సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు మిగతాయి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 69 కాకుండా 69కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చేయాల్సి వచ్చేది. ఎందుకంటే 69 కనుక క్యాన్సిల్ అయితే దాని కింద వాల్యూస్ వస్తాయి కదా అప్పుడు. సో ఇప్పుడు మీ 69 ఒకటే ఉంది, 69 ఫ్యాక్టర్స్ ఎక్కడా లేవు. సో మీరు డైరెక్ట్గా సి మార్క్ చేయొచ్చు. మిగతా ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు. క్వశ్చన్ నెంబర్ 24. ది ఏరియా ఆఫ్ గ్రేటెస్ట్ సర్కిల్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఈస్ 360 సెంటీమీటర్ ఈజ్. చుట్టుకొలత 360 కలిగిన ఒక చతురస్రంలోని గరిష్ట వృత్త వైశాల్యం ఎంత? ఇలా ఒక చతురస్రం ఉంది. దీంట్లో గరిష్టంగా వృత్త వైశాల్యం ఉండే వృత్తం ఇలా ఉంటుందండి. ద మ్యాక్సిమం ఏరియా కలిగిన సర్కిల్ అనేది ఇలా ఉంటుంది. దీనికి పెరిమీటర్ ఎంత అన్నారండి? 360 కదా సర్కిల్కి, సారీ స్క్వేర్కి. పెరిమీటర్ 360 అంటే 90 అవ్వాలా? ఇది 90 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలండి? 45 ఉండాలా? అంటే సర్కిల్ రేడియస్ ఎంత? 45. ఏరియా అంటే పై 22/7. r² అంటే 45 హోల్ స్క్వేర్. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది మీకు. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 25. ద రిమైండర్ వెన్ 3 to the power of 0, 3 to the power of 1, 3 to the power of 2, 3 to the power of 3, 3 to the power of 4, 3 to the power of 5 up to divided as 3 to the power of 200 is divisible by 13. ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ముందు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి ఉండాలండి మీరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ 3 టర్మ్స్ తీసుకోండి ఒకసారి. 3 to the power of 0 అంటే ఎంత అండి? 1. 3 to the power of 1 అంటే ఎంత? 3. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. ఇది 13. ఇక్కడ నుండి ఈ పార్ట్ వరకు టోటల్ 13 అయిందా? ఈ 13 ఈ 13తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకోండి. నెక్స్ట్ 3 నుండి కనుక మీరు 3 to the power of 3 కామన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి ఇది 1 అవుతుందా? 3 to the power of 4లో 3 to the power of 3 కామన్ తీస్తే 3 మిగులుతుందా? 5లో 3 వెళ్ళిపోతే 3 స్క్వేర్ మిగులుతుందా? అంటే సేమ్ మళ్ళీ ఇదే టర్మ్ వచ్చిందా? అంటే ఇక్కడ 3 to the power of 3 into 13 అవుతుందా? ఈ 13 కూడా డివైడ్ అవుతుందా? అవుతుంది. ఇలా మీకు నెక్స్ట్ వచ్చే 3 అన్నీ డివైడ్ అవుతూ ఉంటాయండి. మీకు ఇలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి?
0 నుండి 200 వరకు టర్మ్స్ ఉన్నాయి. అంటే 1 to 200 అంటే 200 టర్మ్స్ ఉండేటివి, 0 కూడా ఉంది కదా. మొత్తం మీకు ఇలా 201 టర్మ్స్ ఉన్నాయి. 201 టర్మ్స్ అంటే మీకు 3 × 3 6 18 3 వేలు 21. ఇలాంటి బ్రాకెట్స్ మీకు ఎన్ని వస్తాయండి? 67 వస్తాయి, అంతేనా? ఇలాంటి బ్రాకెట్స్ మీరు 67 వస్తాయి. మీకు ఈచ్ బ్రాకెట్ కూడా 13తో డివైడ్ అవుతుంది కదా కంప్లీట్గా. సో ఈచ్ బ్రాకెట్ 13తో కంప్లీట్గా డివైడ్ అవుతుందంటే ఈ 67 బ్రాకెట్స్ అన్ని డివైడ్ అయిపోతే రిమైండర్ ఏం రావాలండి మీకు? రిమైండర్ 0 రావాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ని కనుక మీరు 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అండి? 0. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 26. A rectangular plot of grass is 50 meter long and 40 meter broad. From the center of each side, a path of 3 meter wide goes across the center of the opposite side. Find the area of the path. ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క పొడవు 50 మీటర్లు, వెడల్పు 40 మీటర్లు. ప్రతి భుజం యొక్క మధ్య బిందువు నుండి దాని వృత్తిరేఖ భుజం మధ్య బిందువునకు కలుపుతూ 3 మీటర్ల వెడల్పుతో ఒక రహదారి ఏర్పాటు చేసిన ఆ రహదారి మొత్తం వైశాల్యం ఎంత? రైట్, మీకు ఇలా ఒక దీర్ఘ చతురస్రం ఉంది, దీని పొడవు 50, వెడల్పు 40. ఈ ప్రతి భుజం యొక్క మధ్య బిందువు నుండి మీకు ఇలా ఒక రహదారి ఉందండి. ఇలా ఒక రహదారి, ఇలా ఒక రహదారి ఉంది. ఈ రహదారి యొక్క వెడల్పు 3 అన్నారు, ఇక్కడ వెడల్పు 3 అన్నారు. అయితే ఈ రహదారి వైశాల్యం ఎంత? ఈ ఏరియా ఎంత కనుక్కోమన్నారు. ఈ ఏరియా, దీనికి మీకు ఫార్ములా ఉంటుందండి. లెంత్ కనుక LI, బ్రెడ్త్ BI, ఈ విడ్త్ కనుక X అయింది అనుకోండి, ఈ పాత్ ఏరియా ఈక్వల్ టు X × L + B - X. ఇది మీకు ఫార్ములా. ఇక్కడ మీకు పాత్ ఏరియా కనుక్కోమన్నారు కదా. X వాల్యూ వెడల్పు ఎంత అన్నారు? 3 అన్నారు, లెంత్ 50 అన్నారు, బ్రెడ్త్ 40 అన్నారు, - X ఎంత? X అంటే 3నే కదా, 3. సో 3 × 90 - 3 87. 80 × 3 అంటే 240. 7 × 3 అంటే 21. సో 240కి 21 యాడ్ చేస్తే 261. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 27. A solution contains 30% of salt, from which 9 liters of water is evaporated. Now, concentration of salt in solution becomes 33 1/3%. Find the initial quantity of solution. ఒక ద్రావణంలో 30% ఉప్పు ఉంది, అందులో నుండి 9 లీటర్లలో నీరు ఆవిరైపోయింది. ప్రస్తుతం ఉప్పు శాతం 33.1/3% అయిన ప్రారంభంలో ద్రావణం యొక్క పరిమాణం ఎంత? రైట్, ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ అండి. అందులో నుండి 9 లీటర్ల నీరు ఇది సరిపోతుంది కదా మీకు ఇంత. ఇనీషియల్గా సొల్యూషన్లో సాల్ట్ పర్సెంట్ ఎంత ఉందండి? 30% ఉందా? సాల్ట్ అంటే మిగిలింది వాటర్ కదా. 30% అంటే ఇది 3 అయితే మిగిలిన 70% అంటే 7 అవ్వాలి రేషియో. 30:7 అంటే 3:7 రేషియోనా? దీంట్లో నుండి మీకు 9 లీటర్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. ఎవాపరేట్ అయిన తర్వాత సాల్ట్ ఎంత అయింది? 33 1/3% అయింది. 33 1/3% అంటే ఫ్రాక్షన్లో 1/3. అంటే సాల్ట్ 1 ఉంటే టోటల్ మిక్స్చర్ 3 అన్నట్ట. నౌ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ సొల్యూషన్ బికమ్ 33 1/3%. సొల్యూషన్లో 1/3 సాల్ట్ ఉంది. 3 పార్ట్ సొల్యూషన్ అయితే 1 పార్ట్ సాల్ట్, అంటే మిగిలిన 2 పార్ట్స్ ఏమవ్వాలి? వాటర్ అవ్వాలి. ఓకే, ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ సొల్యూషన్. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ వాటర్ ఎవాపరేట్ అయ్యింది అని అన్నారండి, నీరు ఆవిరైపోయింది అన్నారు, కానీ మీకు ఎక్కడ కూడా ఉప్పు గురించి ఎక్కువైంది తక్కువైంది చెప్పలేదు కదా. అంటే సాల్ట్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి కదా. సాల్ట్ ఇంతకుముందు 3 ఉంటే ఇప్పుడు సాల్ట్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. లేదు కాబట్టి ఇంటూ చేసి 3 చేసి ఈక్వల్ చేసుకుంటున్నాం. సాల్ట్ 3 ఉంటే 3 ఉందా? ఉంది. వాటర్ ఇంతకుముందు 7 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 6 అయింది. 1 తగ్గింది. 1 ఎందుకు తగ్గిందండి? 1 తగ్గింది కదా, 9 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయింది కాబట్టి. అంటే ఈ 1 తగ్గిన వాల్యూవే మీకు 9 లీటర్స్ అండి. అంటే 1 పార్ట్ వాల్యూ 9 లీటర్స్ అంటే ఇనీషియల్గా మొత్తం ఎంత క్వాంటిటీ ఉందండి? 3 + 7 10 పార్ట్స్ కదా. 10 పార్ట్స్ వాల్యూ ఎంత? 90 లీటర్స్ అవుతుంది కదా. ఎక్కడ ఉంది మీకు? ఆప్షన్ ఏలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 28. ఏ వాల్ ఆఫ్ 100 meters కెన్ బి బిల్ట్ బై 7 men or 10 women in 10 days.
హౌ మెనీ డేస్ విల్ 14 men and 20 women టేక్ టు బిల్డ్ ఏ వాల్ ఆఫ్ 600 meters? 100 మీటర్ల గోడను 7 మంది పురుషులు లేదా 10 మంది స్త్రీలు 10 రోజుల్లో కట్టగలరు. అయినా 600 మీటర్ల గోడను 14 మంది పురుషులు మరియు 20 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు? ఫస్ట్ మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు 100 మీటర్ల గోడ 10 రోజుల్లో కట్టగలరు కదా, ఇది ఎట్లాగో సేమ్ ఉంటుంది కదా. అంటే ఈ పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఫస్ట్. ఈ వర్క్ని ఇన్ని రోజుల్లో 7 మంది మెన్ 10 members విమెన్ చేస్తారు కదా. అంటే 7 member మెన్ వరకు 10 member విమెన్ వర్క్ ఈక్వల్ కదండి. వీళ్ళు కూడా ఇంతే వర్క్ చేస్తున్నారు 10 daysలో, వీళ్ళు కూడా ఇంతే వర్క్ చేస్తున్నారు 10 daysలో, 10 members స్త్రీలు. అంటే 7 members చేసే వర్క్ 7 members 10 daysలో చేసిన వర్క్, వీళ్ళ వర్క్ ఏంటండి 100 మీటర్ల గోడ కట్టడం కదా. 10 women 10 daysలో చేసిన వర్క్ ఈక్వల్ కదా, అంతేనా. 7 members 10 daysలో చేసిన వర్క్, 7 members 10 days, 10 women 10 daysలో చేసిన వర్క్ ఈక్వల్ కదా. వర్క్ అనేది ఏంది 100 meters ఉంది. ఈ రెండు క్యాన్సల్ అవుతే మెన్ బై విమెన్ ఏమొస్తుందండి 10/7 వస్తుందా. అంటే మెన్ 10 units వర్క్ చేస్తే విమెన్ ఎంత చేయాలి 7 units వర్క్ చేయాలా, వర్క్ చేయాలి. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ చెప్పండి నాకు ఒకసారి. టోటల్ వర్క్ ఏమవుతుంది? 7 మంది పురుషులు 10 రోజుల్లో చేస్తారు. కొద్దిసేపు ఈ 100 మీటర్ల వర్క్ ఉందా, 100 మీటర్ల వర్క్ ఉంది, 600 మీటర్ల వర్క్ ఉంది కదా. వర్క్ 6 times అయింది, దీన్ని 2 రకాలుగా చెప్తాను చూడండి. టోటల్ వర్క్ మీరు ఇక్కడ నుండే తీసుకోవచ్చు. 7 members ఒక్కొక్క మెన్ రోజుకు 10 days చేస్తాడు, 10 units వర్క్ చేస్తాడు, 10 daysలో వర్క్ కంప్లీట్ అయిందా. ఇది టోటల్ వర్క్ కదా, టోటల్ వర్క్. ఇప్పుడు ఏం చేయాలి, 600 meters వర్క్ చేయాలంటే ఇంతకుముందు వర్క్ కన్నా ఇప్పుడు 6 times ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఎంత మీకు 100 × 100 అంటే 10 × 10 అంటే 100 × 7 700కి ఒక 6 times వర్క్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలండి 14 మంది పురుషులు 20 మంది స్త్రీలు చేయాలి. చూడండి 10 ఎఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఈ వర్క్ని ఏం చేయాలి 14 men ప్లస్ 20 women చేయాలి. 14 men అంటే 14 × 10 ఎంత ఎఫిషియన్సీ 140 ప్లస్ 20 × 7 ఎంత విమెన్ది 140 140 ఎంత 280. సో 0 0 14 2 14 5 2 3 ఎంత 5 3 15 వచ్చిందా 15. ఇలా అయినా చేయొచ్చు. లేదా మీకు చైన్ రూల్ ఉంటుంది కదండి. చైన్ రూల్లో ఏముంటుంది M1 D1 H1/W1 అని ఉంటుంది కదా. 7 men ఎన్ని రోజుల్లో M1 7 men వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత 10. లేదా ఎఫిషియన్సీ అవసరం లేదండి, M1 D1 ఎంత 10 daysలో M1 D1 H1 లేదు కాబట్టి మీకు W1 అంటే మీకు ఇలా రాసుకుంటారు కదా M1 D1 H1/W1 W1 ఈక్వల్ టు M2 D2 H2/W2 చేస్తారు కదా. ఒకటేమో ఈ మెథడ్ అండి, ఇలా అయినా చేయొచ్చు మీరు. M1 D1 7 men 10 daysలో వర్క్ ఎంత చేస్తున్నారు 100. ఇప్పుడు M2 D2 మీకు D2 కనుక్కోవాలి, M2 కావాలి, బై వర్క్ ఎంత ఉంది 600 meters కట్టాలి కదా. ఇక్కడ M2 అంటే ఎంతమంది ఉన్నారండి 14 మంది పురుషులు 20 మంది స్త్రీలు. ఇక్కడ మీరు మెన్లో తీసుకున్నారు కాబట్టి మొత్తాన్ని మీరు మెన్లో కన్వర్ట్ చేయండి, అంతేనా. 14 మంది పురుషులు 20 మంది స్త్రీలు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 7 men = 10 women అని క్వశ్చన్లు ఇచ్చినారా. అంటే ఇప్పుడు 20 women = ఏమవుతుందండి 14 men అవుతుందా. దీన్ని డబల్ చేస్తే అంటే 20 women చేసే మార్క్ని 14 men చేస్తారా. సరే 14 అయిపోయిందా. సో ఈ 14కి ఈ 20 women బదులుగా మీరు 14 తీసుకుంటే మొత్తం 28 men అవుతుందా. ఇప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. ఎన్ని టైమ్స్ అంటే ఇది 6 times, 7 ఎన్ని టైమ్స్ 4 times, 2 2 times, 2 3 times, ఇది 2 5 times. సో 5 ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు D2 = ఏమొస్తుంది 5 ఇక్కడ ఉన్న 3 15 అవుతుందా. మీరు ఇలా అయినా చేయొచ్చు లేదా ఇలా అయినా చేయొచ్చు, ఏ రకంగా చేసినా కూడా మీకు ఆన్సర్ అయితే వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 29. అవుట్ ఆఫ్ 10 teachers of a school, 1 teacher retires and at his place a new teacher of age 30 years joins. As a result of it,
ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ రెడ్యూస్ బై 2 years. ద ఏజ్ ఆఫ్ ద రిటైర్డ్ టీచర్ ఈజ్. 10 మంది ఉపాధ్యాయులు గల ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యి అతని స్థానంలోకి 30 సంవత్సరాలు వయసు కలిగిన మరో ఉపాధ్యాయుడు వచ్చి చేరాను. దీనివలన అందరి వయసుల సగటు 2 సంవత్సరాలు తగ్గింది. అయినా రిటైర్ అయిన ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? ఇప్పుడు చూడండి, ఒక్క టీచర్ రిటైర్ అయ్యి బయటకు వెళ్తున్నాడు కదా, అతని ప్లేస్లో అంతే వయసున్న ఇంకొక టీచర్ వస్తే యావరేజ్ అనేది చేంజ్ అవ్వదు కదా. అంటే ఎంత బయటికి వెళ్ళిందో అంత లోపలికి వచ్చింది అనుకోండి, యావరేజ్ మారదు మీకు. లోపలికి ఎంత వస్తుంది? 30 సంవత్సరాలు ఉన్న ఒక టీచర్ వస్తున్నాడు. ఇలా రావడం వల్ల యావరేజ్ తగ్గింది అంటే బయటికి వెళ్ళిపోయిన టీచర్ది 30 కన్నా ఎక్కువ బయటికి వెళ్ళాలి, అంతే కదా. బయటికి ఎక్కువ వెళ్ళిపోయి లోపల తక్కువ వచ్చింది అనుకోండి, యావరేజ్ తగ్గుతుంది కదా. బయటికి వెళ్ళిపోయిన టీచర్ యావరేజ్ 30 కన్నా ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక రూమ్లో 10 members టీచర్స్ ఉన్నారు. మీరు ఆ రూమ్ డోర్ దగ్గర ఉన్నారు. మీరు ఒక్క టీచర్ బయటకు వెళ్తున్నాడండి. బయటకు వెళ్తున్నప్పుడు ఆ టీచర్ ఎంత ఏజ్ ఉందో మీకు తెలుసు అనుకోండి. సరే, ఏజ్ కాకుండా మీరు ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి. రూమ్లో 10 members టీచర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఈక్వల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అందరి దగ్గర. ఒక్క టీచర్ బయటకు వెళ్తున్నప్పుడు ఆ టీచర్ ఎన్ని చాక్లెట్స్ తీసుకొని వెళ్తున్నాడో మీకు తెలుసు. ఇంకొక టీచర్ లోపల వస్తున్నప్పుడు ఆ టీచర్ 30 చాక్లెట్స్ తీసుకునే లోపలికి వస్తున్నాడు. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళే టీచర్ దగ్గర ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. లోపలికి వచ్చే టీచర్ దగ్గర అంత లేవని మీకు అర్థమైంది. సో ఎంత తక్కువ ఉన్నాయో అంత మీరు లోపలికి ఇచ్చి పంపిస్తున్నారు. లోపలికి ఇచ్చి పంపించేస్తున్న తర్వాత ఇప్పుడు లోపల అందరి దగ్గర ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా యావరేజ్. ఎందుకంటే లోపలికి వచ్చే పర్సన్కి తక్కువ ఉంటే మీరు ఇచ్చి పంపించినారు కదా. ఇప్పుడు లోపలికి వచ్చిన పర్సన్ దగ్గరగా 30 ఉండే మీరు అతనికి ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చినారు. అది ఎందుకంటే బయటకు వెళ్ళే పర్సన్ దగ్గర 30 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత ఎక్కువ ఉన్నాయి అని ఇచ్చినారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇచ్చినవి మీరు అందరి దగ్గర నుండి తీసేసుకుంటున్నారు. అలా తీసుకుంటున్నప్పుడు అందరి దగ్గర 2 తగ్గింది. సో లోపల ఎంతమంది ఉన్నారండి? 10 members దగ్గర పోయి మీరు 2 తీసేసుకుంటున్నారంటే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పర్సన్కి 10 × 2 20 ఇచ్చి ఉండొచ్చు. అంటే మొత్తం ఎంత అండి? 30 + 20 50. ఇది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చెప్పినా అండి. లేకపోతే 30కి లోపల ఎంత 10 members ఉన్నారు, ఒక్కొక్కళ్ళ పైన 2 ఎఫెక్ట్ పడింది కాబట్టి 50 అని మీరు ఇలా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒక పర్సన్ లోపలికి రావడం వల్ల 10 మంది దగ్గర 2 తగ్గింది కాబట్టి బయటికి వెళ్ళే పర్సన్ 10 మంది దగ్గర 2 ఎక్కువ ఉండొచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఇలా కూడా మీకు ఇది నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇలా చెప్పింది ఒక ఎగ్జాంపుల్ తోటి. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 30. The tops of 2 poles of a height 60 meters and 35 meters are connected by a rope. If the rope makes an angle with the horizontal whose tangent is 5/9 meters, then what is the distance between the 2 poles? 60 మీటర్లు 35 మీటర్ల ఎత్తుగల 2 కరెంటు స్తంభాల యొక్క పై కొనలను ఒక తీగతో కలిపిన ఆ తీగ క్షితిజ సమాంతరంగా కొంత కోణం చేస్తుంది. ఆ కోణం యొక్క విలువ టాంజెంట్ 5/9 అయినా ఆ 2 స్తంభాల మధ్య దూరం ఎంత? మీ దగ్గర 2 స్తంభాలు పోల్స్ ఉన్నాయండి, ఒకటి ఇంత ఒకటి 35 మీటర్లు అయితే ఇంకోటి 60 మీటర్లు. ఇప్పుడు ఈ 2 స్తంభాల కొనలను ఈ కొనని ఇలా కలిపినారంట. ఓకే, కలిపినప్పుడు ఈ కొన ఇక్కడ హారిజాంటల్ దగ్గర ఒక టీటా యాంగిల్ చేస్తుంది. ఈ ట్యాన్ టీటా వాల్యూ ఎంత అన్నారు మీకు? 5/9 అన్నారు. 5/9 ఇక్కడ నుండి ఇక్కడికి 35 కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 35 అవుతుందా మీకు? ఇది 35. టోటల్ 60 కాబట్టి ఇది ఎంత అవ్వాలి? ఇది 25 అవ్వాలి, అంతేనా? ఓకే, ఈ లెంత్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి. ట్యాన్ టీటా వాల్యూ ఏమవుతుందండి మీకు? ట్యాన్ టీటా = 25/x అవుతుంది. కానీ మీకు ట్యాన్ టీటా వాల్యూ ఏమన్నారు క్వశ్చన్లో? 5/9 = 25/x. సో 5 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. x = 9 × 5 45. మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముందండి? దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోల్? అంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ అన్న ఈక్వల్ కాబట్టి ఇక్కడ 45 వస్తే ఇక్కడ కూడా 45 రావాలి. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 31 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? కింద ఉన్న వాటిలో ఏది ట్రూ అని మీకు క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇది మీకు సర్ట్స్ కంపారిజన్. ఇక్కడ మీకు ఇచ్చిన వాల్యూ ఏముందండి? 65/1/6, 17/1/4, 12/1/3. ఇప్పుడు ఈ మూడుట్లో కంపేర్ చేయాలి మీరు. సర్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు మీరు ఐదర్ బేసెస్ని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి, లేదా పవర్స్ని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలి.
నేను పవర్స్ ఇక్కడ ఈజీగా ఉన్నాయి కాబట్టి నేను పవర్స్ని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి, పవర్స్ని ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేయాలంటే 1/6 ఉందా, 1/4 ఉంది, 1/3 ఉంది. నేను దీన్ని 1/12 చేసుకుంటే సరిపోతుంది కదా. 1/12 చేసుకోవాలంటే 65 స్క్వేర్ ఇంటూ 1/12 ఇలా రాసుకుంటే సరిపోతుంది కదా. 12 క్యాన్సిల్ చేసి ఇదే వస్తుంది కదా. 17 క్యూబ్ పవర్ 1/12 రాసుకుంటే సరిపోతుంది కదా, సరిపోతుంది. లేదా 12⁴ ఇంటూ 1/12 రాసుకుంటే సరిపోతుంది కదా. 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. లేదా 6 4 3 12కి ఎల్సిఎం ఎంత అండి? 6 4 3 ఇప్పుడు ఇది ఉందా, దీన్ని 65 పవర్ 1/6 హోల్ టు ది పవర్ ఆఫ్ 12, 17 పవర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 12, 12 టు ది పవర్ ఆఫ్ 1/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 12. ఇది చేసుకున్న ప్రాబ్లం లేదండి. మీరు ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? 65 స్క్వేర్ అవుతుంది. ఇది మీకు ఏమవుతుంది? 17 క్యూబ్ అవుతుంది. ఇది 12 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. మీరు లాస్ట్ కంపేర్ చేసేది మళ్ళీ ఇవే వస్తాయి. 12 టు ది పవర్ ఆఫ్ 4, 17 క్యూబ్, 65 స్క్వేర్, రైట్. ఇప్పుడు మీరు దీంట్లో ఏ వాల్యూ పెద్దదో ఏ వాల్యూ చెప్తే సరిపోతుందండి. 65 స్క్వేర్ వాల్యూ ఎంత అండి మీకు? 65 స్క్వేర్ వాల్యూ అంటే 25. 6 ఇంటూ 7 ఎంత? 42. 42 25 ఎంతైనా 65 స్క్వేర్ అంటే. ఇక్కడ 6 ఇంటూ 7 42 పవర్లో 1/12 ఉంటుంది. ఈ పవర్తో మీకు సంబంధం లేదు. ఇప్పుడు 17 క్యూబ్ అంటే 17 క్యూబ్ వాల్యూ చెప్పండి నాకు. 17 అంటే ఎంత? 17 స్క్వేర్ అంటే 289 ఇంటూ ఒక 17. ఓకే. 12 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 12 స్క్వేర్ అంటే ఎంత అండి? 144 ఇంటూ 144, అంతేనా? ఇక్కడ మీకు 100 కన్నా ఎక్కువ ఉందా? ఈ వాల్యూ మీకు 10,000 కన్నా ఎక్కువ వస్తుందా? 100 ఇంటూ 100 అంటేనే మీకు 10,000 రావాలి. ఇది మీకు 10,000 కన్నా ఎక్కువ. ఇది చెప్పండి. 17 ఇంటూ 200 ఎంత? 17 ఇంటూ 200 అంటే మీకు 3400 అవుతుంది. అప్రాక్సిమేట్ చేయండి. 17 ఇంటూ 8 ఎంత? 17 ఇంటూ 4 చెప్పండి నాకు. 68 అంటే 1260 అయిందా? ఇక్కడ వరకే మీరు చూస్తే 60, ఇదెంత అండి? 6, 4660 అంటే మీకు 17 ఇంటూ 280 చేస్తేనే మీకు ఈ వాల్యూ వచ్చింది. ఈ మొత్తం 17 ఇంటూ 289 చేస్తే దీనికన్నా ఎక్కువ ఉంటుందా? ఇదేమో 4265. ఈ మూడిట్లో ఏ వాల్యూ పెద్దగా ఉందండి? ఇది పెద్దగా ఉంది. అంటే మీకు 12 టు ది పవర్ ఆఫ్ 1/3 పెద్దగా ఉంటుంది. మిడిల్లో ఈ వాల్యూ ఉంటుంది అంటే 17 టు ది పవర్ ఆఫ్ 1/4 ఉంటుంది. లాస్ట్లో 65 పవర్ 1/6 ఉంటుంది. ఈ ఆర్డర్ ఎక్కడుందో అదే మీ ఆన్సర్ అండి. 12 టు ది పవర్ ఆఫ్ 1/3, 7 టు ది పవర్ ఆఫ్ 1/4, 65 టు ది పవర్ ఆఫ్ 1/6, ఇది రైట్. సో ఓన్లీ 3 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32 అండి. ఇఫ్ ఏ సిలిండర్, ఏ కోన్ అండ్ ఏ స్పియర్ హ్యావ్ ద సేమ్ రేడియస్ అండ్ ఈక్వల్ హైట్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. ఒక స్తూపము, ఒక శంకు మరియు ఒక గోళములు ఒకే వ్యాసార్థమును సమానమైన ఎత్తును కలిగి ఉంటే వాటి వక్రతల వైశాల్యంలో నిష్పత్తి వరుసగా. మీకేమన్నారండి? ఒక సిలిండర్ అన్నారు, ఓకే. ఇంకొక కోన్ అన్నారు, ఒక కోన్ అన్నారు, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు మీకు? స్పియర్, ఓకే. వీటన్నిటికీ రేడియస్ ఏమన్నారండి? దీని రేడియస్ ఆర్ అయితే, దీని రేడియస్ ఆర్ అయితే, దీని రేడియస్ ఆర్ అన్నారు. మూడింటి యొక్క హైట్ కూడా సేమ్ అన్నారు కదండి. దీని హైట్ ఏమవుతుందండి? ఇది ఆర్, ఇది ఆర్ అవుతుంది కదా. స్పియర్లో ఇక్కడ రేడియస్, ఇది రేడియస్ కదా. దీనికి కూడా హైట్ ఏమవ్వాలి? 2 అవ్వాలి, 2r. దీనికి హైట్ ఏమవ్వాలి? 2r అవ్వాలి. మీకు ఏం కనుక్కోమన్నారు? రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీనికి సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుందండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే 2πr ఇంటూ హైట్ ఎంత? 2r. అంటే మీకు 4πr². సో ఇక్కడైతే మీకు ఖచ్చితంగా 4 రావాలని అర్థమైందా? సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఓకే, 4πr². దీనికి వచ్చే పక్కన పెట్టేసేయండి. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుంది? 4πr² ఉంటుందా? దీన్ని కూడా 4πr² ఉంటుంది కదా. సో ఈ πr² ఇక్కడ కూడా 4 రావాలి కదా. సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సారీ, ఈ రెండిట్లో మీకు ఏదో ఒకటి ఆన్సర్ కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఈ రెండు సమానం అవ్వాలి, సమానమైనవి. దీన్ని చూడండి, 2r అంటే 1:2:3 ఉంటుంది కదా. సారీ, √5 కదా. ఇక్కడ మీకు √5r కదా. ఇది √, దీని స్క్వేర్ ప్లేస్ తీసుకుంటే 5r కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πr, ఎల్ అంటే √5r. సో r² క్యాన్సల్, π క్యాన్సల్. మిగిలిన ఏముందండి మీకు? 4:2
√5:4 ఇదే కదా మిగిలింది. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 33. ద ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers is 9126. Those numbers are in the ratio 3:2. What is the sum of LCM and HCF of 2 numbers? రెండు సంఖ్యల కసాగు మరియు గసాబా యొక్క లబ్ధం 9126. ఆ సంఖ్యల నిష్పత్తి 3:2 అయినా ఆ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాల మొత్తం ఎంత? ఫస్ట్ మీకు ఆ రెండు నంబర్లు ఏ రేషియోలు ఉంటాయన్నారని 3:2 కదా. అంటే ఒక నంబర్ కనుక మీరు 3x అయింది అనుకోండి, ఇంకో నంబర్ 2x అవ్వాలా? 2 numbers. ఓకే. ద ప్రోడక్ట్ ఆఫ్ LCM ఆఫ్ అండ్ HCF ఆఫ్ 2 numbers ఇస్ 9126. మీకు ఒక ఫార్ములా తెలవాలండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు అంటే 2 numbers A, B అనుకుంటే A, B ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers A, B ఈక్వల్ టు LCM ఆఫ్ A, B ఇంటూ HCF ఆఫ్ A, B అవుతుంది. ఈ ఫార్ములా మీకు తెలుసు అనుకుంటున్నాను. అంటే ఈ నెంబర్ని కనుక మీరు A అనుకుంటే ఇది B అనుకుంటే, సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఏమవుతుందండి? 6x² అవుతుంది. 6x² ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers ఎంత అన్నారు? 9126 అన్నారు. ఈ రెండింటి ప్రోడక్ట్ మీకు 9126 అని ఇచ్చినారా? ఓకే. 6 1 టైము 3 మిగులుతుంది. 6 5 times 1 మిగులుతుంది. 2 times 1. x² ఈక్వల్ టు 1521 వచ్చిందండి. ఇది x వాల్యూ 39 స్క్వేర్ వాల్యూ అండి. x ఈక్వల్ టు 39. అంటే మీకు ఆ నెంబర్ ఎంత అవ్వాలి? ఒకటి 3 × 39 అవ్వాలి, ఇంకొక నెంబర్ 2 × 39 అవ్వాలి. ఇంకో నెంబర్ ఎంత అవ్వాలండి మీకు? ఇంకో నెంబర్ మీకు 2 × 39 అవ్వాలి, అంతే కదా. 2 × 39. ఇది b ఈక్వల్ టు, ఇప్పుడు ఏమన్నారు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers? సో ఈ రెండు నెంబర్కి LCM ఏమవుతుందండి? 3 × 39 2 × 39 అంటే 3 × 39 × 2 ఇది LCM. HCF ఏమవుతుందండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 39 కదా, ఇది HCF. ఈ రెండింటి సమ్ అడిగినారు, అంతేనా? 39 కామన్ తీస్తే ఏమొస్తుంది మీకు? 3 × 2 6, ఇక్కడ ఒకటి 1 ఉంటుంది 7. సో 40 × 7 అంటే మీకు 280 అయ్యేది, ప్లస్ ఒకటి తక్కువ ఉంది. 280కి 7 తక్కువ అంటే 273. 280కి 7 తక్కువ 273. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 34. A/B = 1/3, B/C = 3, C/D = 1/2, D/E = 4, E/F = 1/4. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ABC/DEF? ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే A/D ఇంటూ B/E ఇంటూ C/Fగా రాసుకోవచ్చా అండి? ABC/DEF అంటే మీకు ఏం కావాలి? A/D కావాలా? A/D కావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మల్టిప్లై చేయండి మీరు. ఇది అంటే A/B ఇంటూ B/C ఇంటూ C/D మల్టిప్లై చేస్తే ఈ రెండు క్యాన్సల్, అప్పుడు A/D వస్తుందా మీకు? A/D వస్తుంది. అంటే 1/3 × 3 × 1/3 2 చేయాలి కదా. 1/3 × 3 × 1/2 మల్టిప్లై చేయాలి. సో ఈ క్యాన్సల్ అయిపోయి ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. అంటే A/D వాల్యూ ఎంత వచ్చింది మీకు? 1/2 వచ్చిందా? ఇలాగ మీకు B/E కావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మల్టిప్లై చేయాలి. అప్పుడు C క్యాన్సల్ అవుతుంది, DD క్యాన్సల్ అవుతుంది. అప్పుడు మీకు ఏం మిగులుతుందండి? 3 × 1/2 × 4 అంటే 3 × 4 ఎంత? 12. 12/2 ఎంత? 6. ఓకే. నెక్స్ట్ మీకు C/F కావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మల్టిప్లై చేయాలి. సో 1/2 × 4 × 1/4. 1/4 4 క్యాన్సల్ అవుతే 1/2 మిగులుతుందా? ఓకే. 6/4. 6/4 అంటే 3/2. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 35. ఏ వాచ్ డీలర్ యూజువల్లీ సెల్స్ వాచెస్ ఫర్ 2350 per watch. Once he gave 2 successive discounts of 10% and 15% while selling a watch to a customer, but he charged an additional 12% on the net sale price from the customer. By what percent is the new selling price less than the original selling price? ఒక వాచ్ డీలరు ఒక వాచ్ని 2350లకు అమ్ముతాడు. ఒకసారి అతను 10% మరియు 15% రెండు వరుస రాయితీలను ఇచ్చి ఆ అమ్మకపు ధర పైన 12% అధిక ఛార్జీలను వేశాను. 12%. ఈ అమ్మకపు ధర అసలు అమ్మకపు ధర కంటే ఎంత శాతం ఎక్కువ? ఈ క్వశ్చన్ని 2 మెథడ్లో చేయొచ్చండి. నేను మెథడ్ 1 చెప్తా చూడండి. ఇనీషియల్గా మీకు ఎంతకు అమ్ముతాడండి? 2350కి అమ్ముతాడా? ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? 2350 పైన ఒక డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత? 10% డిస్కౌంట్.
10% డిస్కౌంట్ అంటే 90%కి అమ్ముతున్నాడా? 90% అంటే 9/10 అని రాసుకోవచ్చా? అంతే కదండి. 15% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 85%కి అమ్ముతున్నాడా? 85% అంటే 80/5/100 అంటే మీకు 517 టైమ్స్, ఇది 520 టైమ్సా? ఓకే, ఇంత అయింది. కానీ 12% మీకు అడిషనల్ వచ్చి నెట్ పైన 12% మళ్ళీ మీకు అడిషనల్ వాల్యూ వేస్తున్నాడు. 12% వాల్యూ అంటే 112%కి అమ్ముతున్నట్ట. ఇప్పుడు ఇది నెట్ అయిందా? ఇంత ఉంటే ఇంత తగ్గింది, ఇంత తగ్గింది. తగ్గిన తర్వాత ఈ వాల్యూ పైన మీకు 12% ఇస్తున్నాడు. అంటే 112% అయిందా మళ్ళీ వాల్యూ? 112ని 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 28 వస్తుందా? డినామినేటర్లో 100 అంటే ఇక్కడ 25 వస్తుందా? 4 × 25 కదా. ఇనీషియల్గా సెల్లింగ్ ప్రైస్ ఇదైతే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇది. ఇప్పుడు దీనికన్నా ఇది ఎంత తక్కువ అని అడిగినారండి. ఎక్కువ తక్కువ చెప్పాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా మీకు. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి 25 × 2 ఎంత? 50, 2 సున్నాలు 5000 అయింది. 5000 ఇష్టు 9 ఇష్టు 17, 9 × 17 × 28. ఇప్పుడు ఈ వాల్యూ మల్టిప్లై చేసి దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉందో కనుక్కోండి. ఇది మెథడ్ 1. నేను మెథడ్ 2 ఫాలో అవుతానండి. నేను చేస్తే మెథడ్ 2 చేస్తాను. ఎలా చేస్తాను చూడండి. సక్సెసివ్ పర్సంటేజ్ డిస్కౌంట్. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు? x + y + x × y/100 చేస్తారా? ఇప్పుడు 2350 ఏమైందండి? ఫస్ట్ 10% తగ్గింది, 10% డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు అంటే మైనస్. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 15% తగ్గింది, తర్వాత 12% పెరిగింది. ఇప్పుడు దీనిపైన మీరు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేయండి. x + y + x × y/100 చేస్తే ఏమవుతుందండి? -10 + -15 -10 -15 ప్లస్ -10 × -15/100. మీకు అర్థం కావడం కోసం నేను డీటెయిల్గా రాస్తున్నాండి, లేకపోతే అవసరం లేదు. -25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 150/100 అంటే 1.5. ఓకే, ఇక్కడ +12 ఉంది. ఇది ఇప్పటివరకు ఏం వాల్యూ అవుతుందండి? ఇది -25 + 1.5 అంటే -23.5 అవుతుందా? +12. ఇప్పుడు ఈ రెండింటికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేయండి. ఇంతకుముందు ఈ రెండింటికి అప్లై చేసినారు కదా. -23.5 + 12 అంటే ఎంత అవుతుంది? 23 నుండి 12 తీసేస్తే 11 కదా, -11.5 అవుతుంది. ఓకే, ఇది x + y కదండి. x + y అంటే దీని ప్లస్ ఇది చేస్తే మైనస్ వస్తుంది. x × y అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 23.5 × 12 చేస్తే ఏమవుతుంది? 23.5 × 12/100. 100. 11.5 కన్నా మీ ఆన్సర్ కొంచెం ఎక్కువ రావాలి. ఇక్కడ 28 ఉంది. ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. మీకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు కనుక చేసి చూస్తే 14.32కు దగ్గరలో వస్తుంది చూడండి. ఇప్పుడు డెసిమల్ ఎంత ఉందండి? ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. సో సింపుల్గా మీరు 12 0.2 అనుకున్నారు అనుకోండి. 12 2 24, 2.4 పెరగాలి. 11.5కి 2.4 యాడ్ చేస్తే ఎంత? 13.9 వరకు వస్తుంది. ఇది 14.32 ఉంది, ఎందుకంటే ఇక్కడ మీకు మిగిలిన వాల్యూ ఉంది కాబట్టి మీకు దీని దగ్గర వరకు వస్తుంది. నేను చేస్తే మాత్రం ఇలా అప్రాక్సిమేషన్తో చేసేస్తానండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 36 అండి. ఏ షాప్కీపర్ బాట్ 200 articles, each costing the same. He sold 30% of the articles at 10% profit and remaining at 20% profit. If the total profit made by him is 3,400, find the cost price of one article. ఒక దుకాణదారుడు సమాన కొనుగోలు ధర కలిగిన 200 వస్తువులను కొనుగోలు చేశాడు. వాటిలో 30% వస్తువులను 10% లాభానికి, మిగతా వస్తువులను 20% లాభానికి అమ్మాడు. అతనికి చేకూరిన మొత్తం లాభం విలువ 3,400 అయినా ఒక్కో వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కొన్నాడండి? 200 ఆర్టికల్స్ కొన్నాడా? ఓకే, 200 ఆర్టికల్స్ కొన్నప్పుడు అతను ఎంతో కొంత ఖర్చు చేస్తాడు కదా. ఓకే, హీ సోల్డ్ 30% ఆఫ్ ద ఆర్టికల్ని 10% ప్రాఫిట్. 30% ఆర్టికల్ని 10% ప్రాఫిట్కి అమ్మినాడు కదా. ఓకే, మిగిలిన 70% ఆర్టికల్ని ఎలా అమ్మినాడండి? 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఇక్కడ మనం రేషియో తీసుకోవచ్చు. ఇది 3 అయితే ఇది 7 అవుతుందా? అంటే 3 ఆర్టికల్స్ 7 ఆర్టికల్స్ అంటే మీరు మొత్తం ఈ 200ని వచ్చే పక్కన పెట్టండి. మీరు ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఓవరాల్గా 10 ఆర్టికల్ మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 3 పైన 10, 7 పైన 20 కదా.
సో ఇది కూడా 10 అనుకుంటే మీకు ఓవరాల్గా 10% అయ్యేదండి. మీరు యావరేజ్ అంటే ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా, 10%. ఇక్కడ 7కి 10 ఎక్కువ ఉంది కదా, 7కి 10 ఎక్కువ అంటే ఒక్కొక్క దానికి 10, 7కి 10 అంటే 70 ఎక్కువ ఉందా? ఈ 70ని మీరు 7, 3, 10 మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలా? సో ఓవరాల్ ఎంత అండి? 17% ప్రాఫిట్. మీరు దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అండి, మీరు చాలా రకాలుగా చేయొచ్చు. అంటే 30% ఆర్టికల్ని మీరు 10% దగ్గర, 70% ఆర్టికల్ని 20% దగ్గర మీరు అలిగేషన్ వేసి కూడా చేయొచ్చండి. 3:7 రేషియో కదా, దీనిపైన మీకు 10% ప్రాఫిట్ వచ్చింది, దీనిపైన మీకు 20% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మిడిల్లో వాల్యూ ఎంత అవ్వాలంటే మిడిల్లో వాల్యూ 17% అయితే వస్తుంది చూడండి. 17 - 10 7, 20 - 17 3. మీరు ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 17% వచ్చిందా? మీరు ఓవరాల్ ఖర్చు చేసిన దానిపైన 17% వచ్చింది. 17% వాల్యూవే మీకు క్వశ్చన్లు ఎంత అన్నారండి? 3400 అన్నారు, అంతేనా? మీకు టోటల్ ప్రాఫిట్ మేడ్ ఈజ్ 3400. 17% వాల్యూ ఎంత అంటే 100% వాల్యూ ఎంత అవ్వాలండి? 2 zeros వచ్చింది కాబట్టి 200కి 2 zeros. ఇది మీకు ఏంటండి? టోటల్ 200కి 2 zeros. ఇది మీకు ఏంటండి? ఇది మీరు టోటల్, ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ 200 2 zeros. ఇది మీ టోటల్ కాస్ట్ ప్రైస్ కదా. ఇది మీరు ఎన్ని ఆర్టికల్స్ కొన్నారండి? 200 ఆర్టికల్స్ కొన్నారు. సో 2 zeros 200 టైమ్స్ అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ప్రైస్ ఎంత? 7. ఇంతే కదా, 100 తీసుకుంటే సరిపోతుంది మీకు. లేదా మీరు ఆప్షన్ త్రూ వెళ్ళినా సరిపోతుంది, ఎందుకంటే మీకు ఇవి ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాని కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మొత్తానికి ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. మీకు ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ 17% అంటే 20,000 మీద 17% అంటే 3,400 వస్తుందా? ఇలా అయినా మీరు ఆలోచించవచ్చండి. క్వశ్చన్ నెంబర్ 37. 3 numbers which are co-prime to one another are such that the product of the first two is 1147 and that of the last two is 1591. The sum of the 3 numbers is. 3 సహా ప్రధాన సంఖ్యలలో మొదటి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం 1147, చివరి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం 1591 అయిన ఆ 3 నంబర్ల మొత్తం ఎంత? మీకు 3 numbers కో-ప్రైమ్స్ ఉన్నాయండి. అంటే నేను ABC అనుకుంటున్నాను, ఈ 3 numbers కో-ప్రైమ్స్ అనుకుంటున్నాను. కో-ప్రైమ్స్ అంటే మీకు కామన్ ఫ్యాక్టర్ ఉండొద్దండి ఆ మూడిట్లో. ఇప్పుడు మొదటి 2 లబ్ధం A+B అనేది ఎంత అన్నారు? మీకు 1147. B+C ఎంత అన్నారండి? 1591. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ 3 నంబర్ల మొత్తం కనుక్కోవాలి, A+B+C వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని మీరు ఇంటూ రాసుకోగలగాలండి. 1147 ఇంటూ 1147 ఉందా? దీన్ని మీరు ఏవో ఒక 2 నంబర్ల మల్టిప్లికేషన్గా రాసుకోగలగాలి. దీన్ని కూడా మీరు ఏదో ఒక 2 నంబర్ల మల్టిప్లికేషన్గా రాసుకోగలగాలి. ఈ 2 వాల్యూ సేమ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ B ఉంది కాబట్టి, ఇక్కడ B ఉంది కాబట్టి. ఎలా రాసుకోవాలి? ఇప్పుడు దీన్ని మీరు ఫ్యాక్టరైజేషన్ చేయాలి, మీరు క్యాన్సిల్ చేయాలి. ఎలా చేస్తారు చెప్పండి? కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఎంతతో మల్టిప్లై అవుతుందో తెలియదు కదా, దీన్ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో మీకు తెలియదు. సో దీనికి ఒక ట్రిక్ ఉంటుందండి. ఫస్ట్ డివైడ్ చేయండి, A+B/B+C. డివైడ్ చేస్తే BB క్యాన్సిల్ అవుతుందా? అంటే ఈ రెండింటిని మీకు ఏదో ఒక నెంబర్ క్యాన్సిల్ చేసే నెంబర్ ఉంటుంది అని మీకు అర్థమైంది. ఏదో ఒక నెంబర్ మీకు క్యాన్సిల్ చేసే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎలా ఉంటుందంటే, దీన్ని క్యాన్సిల్ చేసే నెంబర్ ఎలా ఉంటుందంటే ఈ రెండింటి ఒక డిఫరెన్స్ అవుతుంది, లేదా డిఫరెన్స్కి ఫ్యాక్టర్ అవుతుందండి. అంటే 1591కి 1147 మైనస్ చేస్తే చెప్పండి. 11 - 7 అంటే 4. ఇక్కడ 8 ఉంటుంది, 8 - 4 అంటే 4. 5 - 1 అంటే 4. దీన్ని డివైడ్ చేసే నెంబరు 444 అవ్వాలి, లేదా 444కి ఫ్యాక్టర్ అవ్వాలి. ఈ నెంబర్ ఆడ్ నెంబర్ అండి. ఈ నెంబర్ ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్ని ఒక ఈవెన్ నెంబర్ డివైడ్ చేస్తుందా? ఇది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ డివైడ్ చేయదు కదా. సో 4 × 111గా రాసుకోవచ్చా? అంటే ఈ నెంబర్ని 111 డివైడ్ చేయాలి. చేస్తుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 111 చేయదని అర్థమవుతుంది కదా ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇది మీకు 3 మల్టిపుల్ అండి. ఇది మీకు 3 మల్టిపుల్ కాదు చూడండి. 5 9 6 ఇక్కడ వరకు అవుతుంది కానీ 1 మిగులుతుంది, ఇది చేయదు. దీన్ని 4 × 3 × 37గా రాసుకోవచ్చా? 37 ఉంది, దీన్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 37 3 టైమ్స్ అండి, అంటే 37 ఎంత అవుతుంది? 3 టైమ్స్ అంటే ఎంత? 121. సారీ 111. 37 × 3 అంటే 111 కదా, 3 క్యారీ మిగులుతుంది. 37 1 టైమ్స్ అంటే దీన్ని మీరు 37 × 31గా రాసుకోవచ్చు.
ఇక్కడ మీకు బి వాల్యూ 37 అని అర్థమైందా? ఇప్పుడు దీన్ని 37 డివైడ్ చేస్తుంది అంటే దీన్ని కూడా 37 డివైడ్ చేస్తుంది. 37 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది చెప్పండి? దీనికనేది 444 ఎక్కువ ఉందంటే 12 ఇంటూ 37 444ని 12 ఇంటూ 37 రావచ్చా? ఇది 37 ఇంటూ 31 అయితే దీనికన్నది 444 ఎక్కువ ఉంది కాబట్టి దీనికన్నా 12 ఎక్కువ ఉంటుందండి. అంటే 31కి ప్లస్ 12 యాడ్ చేస్తే ఎంత? 33 43 అంటే 43 ఇక్కడ మీకు 37 వస్తుంది. ఐ హోప్ నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ ఇంటూ బి వాల్యూ ఇది, బి ఇంటూ సి వాల్యూ ఇదండి. ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి మీరు క్యాన్సిల్ చేయాలి కదా. ఆ క్యాన్సిల్ చేసే వాల్యూ ఎట్లుంటుందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ లేదా డిఫరెన్స్కి ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది కాన్సెప్ట్ నెంబర్ 1. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 444. ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ క్యాన్సిల్ చేయదు కాబట్టి ఇది చేయదు. సో ఈవెన్ నెంబర్ దీనిలో తీసేస్తే 4 తీసేస్తే 111 ఉంటుందా? 111 దీన్ని డివైడ్ చేస్తుందా అంటే చెయ్యదు. ఎందుకంటే 111 అనేది మీకు 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్ కాదు. సో డివైడ్ చేయదు. దీన్ని మళ్ళీ మీరు ఫర్దర్గా 3 తీసుకుంటే 37ని దీన్ని 31 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో అదే 37 దీన్ని 444 ఉంది కదండి. అంటే 444 అంటే 12 ఇంటూ 37 కదా. 31 ఉంది కాబట్టి దానికి 12 టైమ్స్ ఎక్కువ. 37 43 టైమ్స్ డివైడ్ చేస్తుంది. మీరు కావాలంటే 37తో డివైడ్ చేసి చూడండి, మీకు 43నే వస్తుంది. ఇప్పుడు మీకు ఏ వాల్యూ ఎంత వచ్చిందండి? 31 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 37 వచ్చింది. సి వాల్యూ ఎంత వచ్చింది? 43 వచ్చింది. మూడింటిని యాడ్ చేయండి. 3 7 10 11. 11 అంటే 1 క్యారీ కదా. 5 3 8 8 ప్లస్ 3 ఎంత? 11. 111. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 38. A cyclist covers his first 20 kilometers at an average speed of 30 km per hour, another 10 kilometers at an average speed of 20 km per hour, and he last 30 km at an average speed of 45 km per hour. Then the average speed of the entire journey is. ఓకే, ఇక్కడ చూడండి. సైక్లిస్ట్ మొదటి 20 కిలోమీటర్లను 30 km per hourతో, మరో 10 కిలోమీటర్లను 20 km per hourతో, చివరి 30 కిలోమీటర్లను 45 km per hour సగటు వేగంతో ప్రయాణించాను. అయినా ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మీకు ఇచ్చిన స్పీడ్స్ ఏమున్నాయండి? ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 km per hour ఉంది, 45 km per hour ఉందా? మీ ఆన్సర్ లీస్ట్కి హైయెస్ట్కి మధ్యలో ఉంటుందండి. అంటే 20 కన్నా ఎక్కువ ఉంటుంది, 45 కన్నా తక్కువ ఉంటుంది మీ ఆన్సర్ ఎప్పుడు కూడా. ఇక్కడ 20 ఉందా? ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. మీకు యావరేజెస్లో ఎప్పుడు కూడా యావరేజ్ వాల్యూ అనేది లీస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. ఇది ఒకటి అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మీకు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏందండి? యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మీరు యావరేజ్ చేస్తున్నప్పుడు మీకు యావరేజ్ కూడా 2-3 మెథడ్స్ ఉంటాయండి. కానీ ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ తొందరగా వస్తుందో దాని ప్రకారం. ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఈజీ ఉంది కాబట్టి మీరు బేసిక్ మెథడ్ వెళ్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ టఫ్ ఉంటేనే మీరు మెథడ్స్ మార్చాలి. క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటే బేసిక్ మెథడ్తో సరిపోతుంది. మీరు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినారండి? ఫస్ట్ 20 కిలోమీటర్స్, తర్వాత 10 కిలోమీటర్స్, తర్వాత 30 కిలోమీటర్స్. ఇంతేనా? 20 30 30 60. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 60 అండి. ఫస్ట్ 20 కిలోమీటర్కి స్పీడ్ ఎంత? 30. సో డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ 10 కిలోమీటర్కి స్పీడ్ ఎంత? 20. నెక్స్ట్ 30 కిలోమీటర్కి స్పీడ్ ఎంత? 45. చూడండి, ఇది 2/3 అయింది. అంతేనా? 2/3. ఇది 1/2. 1/2 అంతే మిగిలిందా? సో 2/3 + 2/3 అంటే ఎంత? 4/3. సరే, ఎల్సిఎం తీసుకుంటే 60. ఎల్సిఎం 6 వచ్చిందా? 3 2 టైమ్స్ అంటే 2 2 ఇక్కడ 4 వస్తుంది. 2 3 టైమ్స్ అంటే ఇక్కడ 3 వస్తుంది. 3 2 టైమ్స్ అంటే ఇక్కడ 4 వస్తుంది. సో 60 పైకి వెళ్తే ఏమవుతుందండి? 4 3 7 7 4 11 కదా. 360/11. 11 ముళ్ళ 33. 3 క్యారీ 32 పాయింట్ సంథింగ్ రావాలి మీ ఆన్సర్. ఆప్షన్ బి. రైట్. క్యాలిక్యులేషన్ సింపుల్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ మెథడ్స్ వాడొద్దు. క్వశ్చన్ నెంబర్ 39. The total number of students in a school was 600. The ratio of number of boys and girls was 7:5. After some days, 30 girls joined the school and some boys left. The new ratio of number of boys and girls became 8:7. Find the number of boys who left the school. ఓకే, ఒక పాఠశాలలోని 600 మంది విద్యార్థులలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:5. కొన్ని రోజుల తర్వాత
30 మంది బాలికలు పాఠశాలలో చేరగా కొంతమంది బాలురు వదిలి వెళ్ళారు. దాని వలన ప్రస్తుతం బాలుర మరియు బాలికల నిష్పత్తి 8:7 అయినా పాఠశాలను వదిలి వెళ్ళిన బాలుర సంఖ్య ఎంత? ఓకే, ఇనీషియల్గా 7:5 రేషియోనా, అంటే 12 పార్ట్సా? 12 పార్ట్స్ వాల్యూ 600 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలండి? 12 600 అంటే 12 50 టైమ్స్ కదా. మీకు 12 పార్ట్స్ వాల్యూ 600 అయితే 1 పార్ట్ వాల్యూ 50 అవ్వాలా? సో 7 పార్ట్స్ వాల్యూ 7 × 50 అంటే బాయ్స్ 350 అవ్వాలి, గర్ల్స్ 250 అవ్వాలి. 30 మంది బాలికలు పాఠశాలలో చేరుతున్నారండి. చేరిన తర్వాత కొంతమంది బాలురు బయటకు వెళ్ళిపోతున్నారు. చేరగా వీరిద్దరి మధ్య నిష్పత్తి ఏమైందండి? 8:7 అయింది, అంటే 280. సో 7 28 అయింది, 280 అయిందంటే ఇంటూ ఎంత అయినట్టు? 40 ఉన్నట్టు కదా. సో 8కి ఇంటూ 40 చేస్తే ఎంత వస్తుంది మీకు? 360 అవ్వాలి. ఎంత అండి? 320 అవ్వాలి. సో 350 నుండి 320 అవుతున్నారంటే ఎంత బయటకు వెళ్తున్నట్టు? 30 బయటకు వెళ్తున్నట్టు కదా. సో ఇక్కడ ఏంటండి? ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 40. The circumference of the front wheel of a cart is 30 feet long and that of the back wheel is 36 feet long. What is the distance traveled by the cart when the front wheel has done 5 more revolutions than the rear wheel? ఒక బండి యొక్క ముందు చక్రం చుట్టుకొలత 30 ఫీట్లు మరియు వెనక చక్రం చుట్టుకొలత 36 ఫీటు. ముందు చక్రం వెనక చక్రం కన్నా 5 ఎక్కువ భ్రమణాలు చేస్తే బండి వెళ్ళిన దూరం. ఓకే, ఇక్కడ చెప్పండి నాకు, ఇది ఫ్రంట్ వీల్ అనుకోండి, ఇది బ్యాక్ వీల్. దీని సర్కంఫరెన్స్ ఎంత అన్నారండి? 30 ఫీట్, దీనిది 36 ఫీట్ కదా. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ట్ వెన్ ద ఫ్రంట్ వీల్ హ్యాస్ డన్ 5 more revolutions than the rear wheel? ఫ్రంట్ వీల్ అనేది 5 రివల్యూషన్స్ బ్యాక్ వీల్ కన్నా ఎక్కువ చేస్తే ఇది మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కార్ట్ అనేది క్వశ్చన్ అండి. సరే, నాకు 36కి 30కి ఎల్సిఎం చెప్పండి ఎంత? డిస్టెన్స్ అనేది 36కి 30కి ఎల్సిఎం ఎంత? 180 ఫీట్ తీసుకున్నారనుకోండి. ఒకవేళ ఈ కార్ట్ కనుక 180 ఫీట్ ట్రావెల్ చేసింది అనుకోండి, ఫ్రంట్ వీలు రేర్ వీలు 180 ఫీట్ ట్రావెల్ చేస్తే ఇది ఎన్ని రివల్యూషన్ చేయాలండి? 30 × 6 రివల్యూషన్ చేయాలి. డిస్టెన్స్ కనుక 150 ఫీట్లు అయితే ఇది ఎంత చేయాలండి? 36 × 5 చేయాలా? 5 రివల్యూషన్స్. చూడండి, 180 ఫీట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేలోపు దీనికన్నా ఇది 1 రివల్యూషన్ ఎక్కువ చేస్తుంది, అంతేనా? 1 రివల్యూషన్. దీనికన్నా ఇది 5 రివల్యూషన్స్ ఎక్కువ చేయాలంటే డిస్టెన్స్ 5 ఇక్కడ ఇంటూ 5 రావాలంటే ఇక్కడ ఏం కావాలండి? ఇక్కడ ఇంటూ 5 కావాలి, ఇక్కడ ఇంటూ 5 కావాలి, అప్పుడు ఇక్కడ ఇంటూ 5 కావాలి, అంతేనా? సో 5 రివల్యూషన్ ఎక్కువ చేయాలంటే 180 × 5 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అప్పుడు ఎంత? 900 ఫీట్. 1 రివల్యూషన్స్ ఎక్కువ అయినప్పుడు 180 ఫీట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. 5 రివల్యూషన్ అప్పుడు 180 × 5 అంట 900 ఫీట్. ఆప్షన్ డి. ఇదండి మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 3లో రిమైనింగ్ 15 క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయండి.